Hi everyone. Today we are going to discuss about epimers, anomers, mutarotation. Epimers, anomers, mutarotation. First one, epimers. Epimers ante the isomers which differ in any one chiral center is called as epimers. The isomers which differ in any one chiral center is called as epimers. All anomers are working as epimers, but all epimers does not anomers. సరే, ఫస్ట్ మనం ఎపిమర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ద ఐసోమర్స్ విచ్ డిఫర్ ఇన్ ఎనీ వన్ కైరాల్ సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిమర్స్. ఎపిమర్స్ అంటే ఒకే అణుఫార్ములాను కలిగి ఉండి ఒకటి కన్నా ఎక్కువ అసౌష్ఠవ కార్బన్ గల సమ్మేళనాలు ఏదో ఒక అసౌష్ఠవ కార్బన్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉన్నట్లయితే ఆ సమ్మేళనాలను ఎపిమర్స్ అంటారు. ఎపిమర్స్ అంటే ఒకే అణుఫార్ములాను కలిగి ఉండి ఒకటి కన్నా ఎక్కువ అసౌష్ఠవ కార్బన్లు గల సమ్మేళనాలు ఏదో ఒక అసౌష్ఠవ కార్బన్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఆ సమ్మేళనాలను ఎపిమర్స్ అంటారు. ఎగ్జాంపుల్, గ్లూకోజ్ మరియు మ్యానోజ్ కనుక కంపేర్ చేస్తే గ్లూకోజ్ మరియు మ్యానోజ్ సేమ్ అను ఫార్ములా ఏదో ఒక అసౌష్ఠవ కార్బన్ వద్ద ఒక కైరాల్ సెంటర్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఎక్కడ ఫస్ట్ నుంచి C1, C2, C3 సేమ్, C4 సేమ్, C5 సేమ్, C6 అంతా సేమ్. సో C2 కార్బన్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది కాబట్టి D ప్లస్ గ్లూకోజ్, D ప్లస్ మ్యానోజ్ని ఏమంటామంటే వీటిని C2 ఎపిమర్స్ అంటాము. C2 ఎపిమర్స్. అదేవిధంగా గ్లూకోజ్ మరియు గ్యాలక్టోజ్లో 4వ కార్బన్ వద్ద C1, C2, C3, C4 4వ కార్బన్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని C4 ఎపిమర్స్ అంటాము. C4 ఎపిమర్స్. సో ఎపిమర్స్ అంటే ఒకే అణుఫార్ములాను కలిగి ఉండాలి, ఒకటి కన్నా ఎక్కువ అసౌష్ఠవ కార్బన్లు గల సమ్మేళనాలు ఏదో ఒక అసౌష్ఠవ కార్బన్ వద్ద విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. ఆ సమ్మేళనాలను ఎపిమర్స్ అంటారు. ద ఐసోమర్స్ విచ్ డిఫర్ ఇన్ ఎనీ వన్ కైరాల్ సెంటర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎపిమర్స్. ఇంకేమని చెప్పొచ్చు అంటే ద టూ మోనోసాకరైడ్స్ విచ్ డిఫర్ ఇన్ ద కాన్ఫిగరేషన్ ఓన్లీ ఎట్ వన్ కైరాల్ సెంటర్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎపిమర్స్. సో D plus glucose and D plus mannose C2 epimers, D plus glucose and D plus galactose C4 epimers. నెక్స్ట్ వన్ యానోమర్స్. ఇంకేం చెప్పొచ్చు అంటే D ప్లస్ మ్యానోజ్, D ప్లస్ గ్యాలక్టోజ్ కనుక కంపేర్ చేస్తే D ప్లస్ మ్యానోజ్ అండ్ D ప్లస్ గ్యాలక్టోజ్ నాట్ ఎపిమర్స్. D ప్లస్ మ్యానోజ్ అండ్ D ప్లస్ గ్యాలక్టోజ్ నాట్ ఎపిమర్స్. నెక్స్ట్ వన్ యానోమర్స్. యానోమర్స్ అంటే ఏంది? ద ఐసోమర్స్ విచ్ ఆర్ డిఫర్ ఇన్ యానోమరిక్ కార్బన్ అంటే ఏంది? ఫంక్షనల్ గ్రూప్ కార్బన్ కాన్ఫిగరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ యానోమర్స్. యానోమర్స్ రిప్రజెంట్ విత్ ఆల్ఫా అండ్ బీటా. సో ఇలా చెప్పొచ్చు అంటే ఏ pair of diastereomers which differ only in configuration at C1 are known as anomers, and carbon C1 is referred to as anomeric carbon. ఇంకేమని చెప్పొచ్చు అంటే ద టూ కార్బోహైడ్రేట్స్ విచ్ డిఫర్ ఇన్ కాన్ఫిగరేషన్ ఓన్లీ ఎట్ ఫస్ట్ కైరాల్ సెంటర్ దే ఆర్ కాల్డ్ యాజ్ యానోమర్స్. సో ఆల్ఫా D ప్లస్ గ్లూకోపైరనోజ్, బీటా D ప్లస్ గ్లూకోపైరనోజ్ కంపేర్ చేస్తే C1 కార్బన్ వద్ద మాత్రమే విన్యాసంలో వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఆల్ఫా D ప్లస్ గ్లూకోపైరనోజ్, బీటా D ప్లస్ గ్లూకోపైరనోజ్ యానోమర్స్ అవుతాయి. యానోమర్స్ అంటే ఏమంటున్నాం? ఒక సమ్మేళనంలో ఒక కార్బన్ పరమాణువు అసౌష్ఠవ కార్బన్గా మారటం వలన ఏర్పడినటువంటి భిన్న విన్యాసాలు గల సమ్మేళనాలను యానోమర్స్ అని, ఆ కార్బన్ పరమాణువును యానోమరిక్ కార్బన్ పరమాణువు అని అంటారు. ఇంకేమనొచ్చు అంటే మొదటి కార్బన్ పరమాణువు వద్ద విన్యాసంలో వ్యత్యాసం గల సాదృశ్యాలను యానోమర్స్ అని అంటారు. ఆల్ఫా D ప్లస్ గ్లూకోసైడ్ అండ్ బీటా D ప్లస్ గ్లూకోసైడ్
alpha D minus fructopyranose, beta D minus fructopyranose, alpha D minus fructofuranose, beta D minus fructofuranose, alpha D minus fructoside, beta D minus fructoside. ఇవన్నీ కూడా యానోమర్స్కు సూటబుల్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్ మ్యూటారొటేషన్. నెక్స్ట్ వన్ మ్యూటారొటేషన్. మ్యూటారొటేషన్ అంటే ఏంది? Generally, the specific rotation of optically active compounds is constant, but the specific rotation of some compounds changes. This is known as mutarotation. Change in specific rotation of monosaccharide solution with time is called as mutarotation. D plus glucose exhibits mutarotation. So D plus glucose crystals in the presence of water, alpha D plus glucose crystals in the presence of CH3COOH recrystallization, beta D plus glucose. Glucose crystals are recrystallized from water. We get alpha D plus glucose. It exhibits plus 112 degrees centigrade of specific rotation. As time passes, specific rotation value decreases to plus 52.7 degrees. Glucose crystals are recrystallized from acetic acid. We get beta D plus glucose. It exhibits plus 19 degrees of specific rotation. As time passes, specific rotation value increased to plus 52.7 degrees. At these value, alpha comma beta D plus glucose cyclic structure are cleaved to give open chain structure. This phenomenon is known as mutarotation. మ్యూటారొటేషన్ అంటే కాలంతో పాటుగా ఒక సమ్మేళనం యొక్క విశిష్ట భ్రమణతలో కలిగే మార్పును క్షీణభ్రామకత. మ్యూటారొటేషన్ అంటే తెలుగులో క్షీణభ్రామకత అంటారు. ఎగ్జాంపుల్, ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోస్ స్ఫటికాలను నీటిలో కరిగించినప్పుడు దాని యొక్క విశిష్ట భ్రమణత ప్లస్ 112 డిగ్రీస్ ఉంటుంది. అదేవిధంగా బీటా డి ప్లస్ గ్లూకోపైరనోస్ స్ఫటికాలను పిరిడిన్లో కరిగించినప్పుడు దాని యొక్క విశిష్ట భ్రమణత ప్లస్ 19 డిగ్రీస్. పిరిడిన్ ఆర్ ఇక్కడ ఎస్టిక్ యాసిడ్లో కరిగించినప్పుడు దాని యొక్క విశిష్ట భ్రమణత ప్లస్ 19 డిగ్రీస్గా ఉంటుంది. కొంతకాలం తర్వాత ఈ రెండు ద్రావణాల యొక్క విశిష్ట భ్రమణతలో మార్పు కలుగుతుంది. అనగా ఆల్ఫా డి ప్లస్ గ్లూకోపైరనోస్ విశిష్ట భ్రమణత ప్లస్ 112 డిగ్రీస్ నుండి ప్లస్ 52.7 డిగ్రీస్కు తగ్గుతుంది. బీటా డి ప్లస్ గ్లూకోపైరనోస్ విశిష్ట భ్రమణత ప్లస్ 19 డిగ్రీస్ నుండి ప్లస్ 52.7 డిగ్రీస్కు పెరుగును. ఈ విధంగా కాలంతో పాటు ఒక సమ్మేళనం యొక్క విశిష్ట భ్రమణతలో కలిగే ఈ మార్పునే క్షీణభ్రామకత, మ్యూటారొటేషన్ అంటారు. సో ఈరోజు క్లాస్లో ఎపిమర్స్, యానోమర్స్ అండ్ మ్యూటారొటేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్ చూద్దాం.